భారతదేశంలో జంజీ చేత ఉద్యమాలు చేయించాలని పాకిస్తాన్ కలలు కంటోంది. అందులో భాగంగా మొన్న ఈ మధ్యన చాలా ప్రయత్నాలు కూడా చేసింది. చిన్నపాటి అంశం వచ్చిన జంజీ, జంజీ అని ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ అదే తరహా నాటకం ఆడతా ఉన్నాడు. పాకిస్తాన్ పాట పాడతా ఉన్నాడు. కానీ కర్మకాలి భారత్‌లో జంజీ రెచ్చిపోయి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్లన నిలదీస్తున్నారు. ఏదైతే మసీదుల దగ్గరికెళ్ళి మసీదులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ ఐడెంటిటీలు తీయండి అని అడుగుతున్నారు. మదర్సాలో ఉన్న వాళ్ళ ఐడెంటిటీలు ఎత్తి చూసి వెతుకుతున్నారు. తద్వారా భారతదేశపు యొక్క భద్రతకి ప్రమాదకరమైన వాటిని వెతికే స్థాయిలో మన జంజీ ఉంది. అట్లాగే బీహార్‌లో జంజీ రెచ్చిపోండి అంటే రెచ్చిపోయి చాచి కొట్టారు కాంగ్రెస్ కూటమిని. అరాచక, అహంకారపూరిత, అబద్ధపు ప్రచారాల కూటమి మాకక్కర్లేదని తేల్చి చెప్పారు. బట్ పాకిస్తాన్‌లో జంజీ మొన్న ఇమ్రాన్ ఖాన్ అప్పుడు రెచ్చిపోయి రోడ్ల మీదకొచ్చిన వాళ్ళు, ఆ తర్వాత ఇమ్రాన్ బతికున్నాడంటే ఆగారు. కానీ వాళ్ళిప్పుడు ఒక లెక్క తీసి బయట పెట్టి చెప్తున్నారు. పాకిస్తానీ జనరల్స్ విపరీతమైన లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు సైనిక జనరల్స్. దగ్గర దగ్గరగా 67 ఇది ఆ 6,67,70,00,000 రూపాయలు. 67,000,70,00,000 టోటల్‌గా సైనిక జనరల్స్ ఆస్తుందట. హసీఫ్ మునీర్ కూడా భారీ ఎత్తునే సంపాదించుకున్నాడు. దాంతో పాటు పాకిస్తాన్నేమో అప్పుల పాలు చేశారు. ఒకప్పుడు ఈ సైనిక జనరల్స్ ఏంటంటే పాలకులు, రాజకీయ పార్టీల యొక్క ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని దొంగల్ని చేసి వీళ్ళు గడిపేస్తుండేవాళ్ళు. వాస్తవంగా రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని రకాల బిజినెస్‌లు పాకిస్తాన్‌లో చేసేది సైనిక జనరల్స్‌తో కూడినటువంటి కూటమి. ఆ సైనిక జనరల్స్ ఆ డబ్బులు పంచుకుంటా ఉంటారు. అదే విషయం ఇప్పుడు యువత గ్రహించింది. వీళ్ళ యొక్క ట్రాప్ నుంచి బయటపడింది. నిలదీయడం ప్రారంభించి సోషల్ మీడియా సాక్షిగా. రాబోయే రోజుల్లో ఇదేమన్నా తిరుగుబాటు వైపుకెళ్తుందో చూడాలి.